బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ తన కెరీర్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా తన గతం గురించి కొన్ని చేదు నిజాలను పంచుకున్నారు. ఒకప్పుడు తాను మద్యానికి ఎలా బానిసయ్యానో, ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ఎంత కష్టపడ్డానో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో జాన్వీ మాట్లాడుతూ, మద్యానికి బానిసైన వ్యక్తులను నేరస్తుల్లా చూడకండి, అదొక మానసిక ఆరోగ్య సమస్య. ఒత్తిడి, ఆందోళన వల్ల చాలా మంది వ్యసనాల బారిన పడతారు. సమాజం వారిని వెలివేయకుండా ప్రేమతో దగ్గరకు తీస్తేనే వారు త్వరగా కోలుకుంటారు. ఎందుకంటే మద్యపానం నా జీవితంలో ఒక విలన్లా తయారైంది. అప్పుడప్పుడు సరదాగా మొదలైన ఈ అలవాటు నాకు తెలియకుండానే నన్ను బానిసను చేసేసింది. ప్రతిరోజు ఉదయం హ్యాంగ్ ఓవర్తో లేవడం, ఆ వాసన అంటేనే అసహ్యం వేయటం మొదలైన తర్వాతే నాకు జ్ఞానోదయమైంది. వ్యసనం అనేది మనతో ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి సావాసం చేస్తున్నట్లే ఉంటుంది. దానివల్ల మన బంధువులు, స్నేహితుల దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్య వల్ల కలిగే నష్టాలు తెలిసిన తర్వాతే నేను పూర్తి అవగాహన పెంచుకున్నానని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆమె చేతిలో దేవరా 2 కూడా ఉంది.